అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ వెన్నెల రెండవ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, శ్రీధర్ కుసుమ ఇద్దరు సరదాగా గొడవ పెట్టుకుంటూ ఉంటే వెన్నెల కథల్లోకి వెళ్ళి ఆలోచిస్తోంది. చైతు ఇప్పుడు జీవించుండుంటే బహుశా ఇలాగే ఉండేవాడేమో. పెద్ద క్రికెటర్ అవ్వాలని కళ్ళకంటూ ఎండనక వాననక బ్యాట్ పట్టుకుని తిరిగే 14 ఏళ్ల చైతన్య కళ్ళ ముందు మెదులుతుంటే అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయిన వెన్నెలను చూసి వెన్నెలకి బోర్ కొడుతున్నట్లుంది. ఇక మేము వెళ్ళొస్తాం అంటూ కుసుమ బయలుదేరడంతో వెన్నెల కూడా శ్రీధర్కి బాయ్ చెప్పి వచ్చేసింది. ఈ రోజు కుసుమతో కలిసి శ్రీధర్ పొలం చూసొచ్చాను తాతయ్య. అతను చేస్తున్న ఎకో అగ్రికల్చర్ని అందరూ ఫాలో అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇక జర్బరా గార్డెన్ అయితే సూపర్గా ఉంది. ఆ రాత్రి భోజనం చేస్తూ రాఘవ్కి చెప్పింది వెన్నెల. అవునమ్మా, ఈ రోజుల్లో దుక్కు దున్నడం నుంచి విత్తు నాటడం వరకు మనం వాడేది రసాయనాలే. కలుపు మొక్కలకి రసాయనాలే. చీడపేడలు వస్తే చెప్పేదేముంది, రసాయనాలు కుమ్మరించేస్తున్నాం. పంటకి ఇలాగే చేస్తూ పోతున్నాం. దానివల్ల మనం తినే ఆహార ధాన్యాల్లో మోతాదుకి మించిన రసాయనిక అవశేషాలు ఉంటున్నాయి. ఈ రసాయనాల వల్లే ఇటు భూసారం తగ్గిపోతోంది, అటు మనుషుల్లో కూడా రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. పూర్వకాలంలో అందరూ సేంద్రియ వ్యవసాయం చేసేవారు, ఇవే పద్ధతులు ఫాలో అయ్యేవారు. అందుకే ఆ రోజుల్లో మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు. ఎన్ని పంటలు వేసినా కూడా భూమి పుష్కలంగా పండేదంటూ రాఘవ్ కూడా అప్పటి పద్ధతుల గురించి చెప్పడంతో, మీరు చెప్పినట్లు సహసిద్ధమైన ఎరువులను చాలా వరకు మనం తయారు చేసుకుని వాడగలం. కానీ పురుగు మందులు రసాయనాలు లేకుండా పురుగు మందులు ఎలా తయారు చేసుకునేవారు? వెన్నెల సందేహంగా అడిగింది. ఎందుకు దొరకవు? సహజమైన పురుగు మందులు మన చుట్టుపక్కలే దొరుకుతాయి. అందులో మొదటిది వేపపిండి. పురుగు పట్టకుండా అమోఘంగా పనిచేస్తుంది. రాఘవ్ చెప్తోంది శ్రద్ధగా వింటున్న వెన్నెల, అవును తాతయ్య, మీరు చెప్తుంటే గుర్తుకొస్తోంది. ఈ మధ్య సిటీల్లో పెద్ద పెద్ద మాల్స్లో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నింటికి ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టి మరీ అమ్ముతున్నారు. వాటి ఖరీదు కాస్త ఎక్కువైనా కొనేవారు కూడా బాగానే ఉన్నారు. శ్రీధర్ చాలా ఇంటెలిజెంట్గా మంచి టైంలో ఏకో అగ్రికల్చర్ స్టార్ట్ చేశాడు అని మెచ్చుకుంది వెన్నెల. చిన్నతనం నుంచి వాడు మంచి తెలివైన వాడమ్మా. వాళ్ళ నాన్నకి కొడుకుని డాక్టర్ చదివించాలని కోరుకుండేది. కానీ వీడు పట్టుబట్టి బయోటెక్నాలజీలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగం చేయను, వ్యవసాయం చేస్తానని చెప్పి 2-3 ఏళ్ల క్రితం ఇదంతా మొదలుపెట్టాడు. ఈ ఊళ్ళో కూడా అందరూ ఇప్పుడు పిల్లల్ని బాగా చదివించి పట్టణాలకో ఫారిన్కో పంపించాలని చూస్తున్నారు. వ్యవసాయం చేయడం అంటే నామోషి అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇది వరకు రైతు కొడుకు రైతు, వ్యాపారి కొడుకు వ్యాపారి, ఇలా ఎవరి పిల్లలు వాళ్ళ వృత్తులు వంశపారంపర్యంగా తండ్రుల నుంచి అందిపుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ చదువుకుని ఉద్యోగాలంటూ పట్టణాలకి విదేశాలకి వెళ్ళిపోవడంతో ఈ పల్లెటూళ్ళు నెమ్మదిగా ఖాళీ అయిపోతున్నాయి. చాలా ఇళ్లలో ముసలివాళ్ళు పెద్దవాళ్ళు నివసిస్తున్నారు తప్ప వాళ్ళ పిల్లలు ఎవరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక భవిష్యత్తులో ఈ పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో ఏమవుతాయో అని చెప్తుంటే జానకమ్మ చిన్నగా నిట్టూర్చింది. ఎవరినో అనుకోవడం ఎందుకమ్మా, మా పిల్లలకి ఇక్కడ ఉండడం నచ్చదు. కానీ ఏం చేస్తాం, ఎవరిష్టాలు వాళ్ళవి కదా అంది మెల్లగా. పోనీ మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా. ఈ వయసులో మీరిద్దరు ఇలా ఒంటరిగా ఉండడం కష్టంగా లేదా? వాళ్ళు రమ్మని అడుగుతూనే ఉంటారు. మేమిద్దరం ఇక్కడ ఎలా ఉన్నామో అని బెంగపడుతుంటారు కూడా. కానీ మాకే వెళ్ళడం ఇష్టం లేదమ్మా. ఇలా మా పనులు మేము చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటే మాకు ఏదో బాధ్యత ఉన్నట్టు అనిపిస్తుంది. మేము ముసలివాళ్ళం అయ్యామని గుర్తుకు రాదు. అందుకే మాకు ఎవరి మీద ఆధారపడడం ఇష్టం లేదు. జీవితం అంతా ఇలాగే కలిసి ఉన్నాం. ఇంకెన్ని రోజులు ఇలా మేము ఇద్దరం కలిసి ఉంటామో తెలియదు. అందుకే ఉన్నన్నాళ్ళు ఇలా మేమిద్దరం కలిసి ఆనందంగా గడిపే అవకాశాన్ని వదులుకోవడం మాకు ఇష్టం లేదు. రాఘవ్ నవ్వుతూనే చెప్పాడు. పిల్లల్ని చూడాలని మనసు పుట్టినప్పుడు మేము వెళ్ళొస్తుంటాం. సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వెళ్తుంటారు. అలా రోజులు గడిచిపోతున్నాయి అంది జానకమ్మ కూడా. ఆ క్షణంలో వాళ్ళని చూస్తుంటే వయసు వాళ్ళ శరీరాలకు వచ్చిందేమో కానీ మనసులకు మాత్రం రాలేదనిపించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకి నిజమైన అర్థం వీళ్లే అనిపిస్తుంటే మనసులోనే వాళ్ళని అభినందించింది వెన్నెల. ఈ పల్లెటూరులో టైం ఎలా గడుస్తుందో అని తన వెంట చాలా పుస్తకాలే తెచ్చుకుంది. కానీ వచ్చి 6 రోజులు గడిచిపోయినా కూడా ఒక్క బుక్ కూడా పూర్తి చేయడానికి కూడా టైం సరిపోవడం లేదు తనకి. రోజు సాయంత్రం గుడికి వెళ్ళడం, కుసుమతో కలిసి గుళ్ళో ఉన్న పారిజాత చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, రాలిపండు పారిజాతాలను నేరి మాలలు గుచ్చడం, దేవుడి కోసం తులసిమాలలు కట్టడం, 1-2 సార్లు శ్రీధర్ పొలానికి వెళ్ళి ఆ పూల తోటలో తిరిగి రావడం, ఇలాంటి పనులన్నీ చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అమ్మగారు, ఆకు పట్టుకొచ్చాను, రుబ్బేయమంటారా అంటూ పని మనిషి వీరమ్మ వచ్చి జానకమ్మని అడిగింది. నీదే ఆలస్యం, పద పద అంటూ జానకమ్మ హుషారుగా లేచి ఆమె వెనకే వెళ్ళడం చూసి నవ్వుకుంది వెన్నెల. తను వచ్చినప్పటి నుంచి జానకమ్మ గోరింటాకు పట్టుకురమ్మని వీరమ్మకు చెప్పడం, అది ఇవాళ రేపు అంటూ తాస్తారం చేసి ఈ రోజుకు పట్టుకురావడంతో జానకమ్మ చిన్నపిల్లల సరదా పడుతూ దాని పక్కనే కూర్చుని ఆ గోరింటాకును మెత్తగా రుబ్బిస్తోంటే తను అక్కడికే వెళ్ళి కూర్చుంది. అమ్మాయి గారు, ఈ ఆకు శానా మంచాకండి, చూడండి రుబ్బుతుంటేనే చెయ్యి ఎలా పండిపోతోందో. వీరమ్మ ఎర్రగా పండిన తన చెయ్యిని వెన్నెలకు చాలా గొప్పగా చూపించింది.
మా మనవరాళ్ళు కోడళ్ళు ఎప్పుడొచ్చినా ఈ గోరింటాకి తెప్పించి పెడతానమ్మా అంటూ జానకమ్మ కూడా ఏవో కబుర్లు చెప్తుంటే వీరమ్మ మెత్తగా రుబ్బిన గోరింటాకుని ఒక కొబ్బరి చిప్పలోకి తీసిచ్చింది. ఏది నీ చెయ్యిలా ఇవ్వు అంటూ జానకమ్మ వెన్నెల చేయి పట్టుకుని, నాకు పెద్దగా డిజైన్లు అవి రావు, కానీ చక్కగా చందమామ చుక్కలు పెడతాను సరేనా అంటూ ఓపిగ్గా కూర్చుని వెన్నెల 2 చేతులకి గోరింటాకు పెట్టసాగింది. ఈ ప్రపంచమంతా ఉరుకులు పరుగులు పెడుతున్న వేళలో తను మాత్రం కొబ్బరి చెట్టు నీడలో తీరిగ్గా కాళ్ళు చాపుకుని ఇలా అమ్మమ్మ చేత గోరింటాకు పెట్టించుకుంటూ కూర్చోవడం వెన్నెలకి ఎంతో నిశ్చింతగా అనిపిస్తోంది. ఏమిటి విచిత్రం, వెన్నెల కూడా గోరింటాకు పెట్టుకుంటుందా? అప్పుడే వచ్చిన కుసుమ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా ముక్కు మీద వేలేసుకుంది. వెన్నెల కూడానా అంటే నేను గోరింటాకు పెట్టుకోకూడదా? వెన్నెల చిరుకోపంగా అడిగింది. వచ్చినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ పర్లేదు బామ్మ, నీ మనవరాలను బాగానే మార్చేసావు. వెన్నెలకి సమాధానం చెప్పకుండా జానకమ్మ కేసు చూసి నవ్వింది కుసుమ. వెన్నెల్ని వాళ్ళ అమ్మున్నప్పుడు తను చూసుంటే నువ్వు ఇలా మాట్లాడావు. పెద్ద జడలు వేసుకుని పట్టుపరికి నీళ్ళు వేసుకుని బుట్టబొమ్మలా తిరిగేది. వెన్నెల వచ్చినప్పటి నుంచి కుసుమ ఆమె గురించి అంటున్న మాటలు విని ఆ రోజు జానకమ్మ వెన్నెల చిన్నప్పటి సంగతులు చెప్తుంటే వెన్నెల మౌనంగా కూర్చుంది. అవును, చిన్నప్పుడు తనకి పెద్ద జడలంటే చాలా ఇష్టం. సరదాకి ఎప్పుడైనా అమ్మ జుట్టు కట్ చేస్తానని ఒప్పుకునేది కాదు. కానీ హాస్టల్కి వెళ్ళిపోయాక అక్కడ రూల్స్కి అనుగుణంగా నడుచుకోవడం అలవాటు అయిపోయి తన ఇష్టాలు అభిరుచులు అన్నీ మర్చిపోయింది. జానకమ్మ చెప్పింది విన్నాక వెన్నెల్ని బాధ పెట్టానేమో అనిపించి ఏదో ఊరికే సరదాగా అన్నాను, అదేం పట్టించుకోకు అని తన ధోరణిలో సారీ చెప్పిన కుసుమ మనసులో ఏ కల్మషం ఉండదని తెలుసు కాబట్టి తను చిరునవ్వు నవ్వింది వెన్నెల. ఆ తర్వాత కుసుమ చేతులకు కూడా గోరింటాకు పెట్టి నేను కాసేపు నడుము వాలుస్తానంటూ లేచింది జానకమ్మ. సాయంత్రం 4 గంటల వేళ నూతిగట్టు మీద కూర్చుని కుసుమతో కలిసి చేతులు కడుక్కుంటూ ఎర్రగా సింధూరంలా పండిన తన అరచేతులను ఆశ్చర్యంగా చూసుకున్న వెన్నెలను చూసి, ఇలా చేతులు ఎర్రగా పండితే ఏమంటారో తెలుసా అంటూ మళ్ళీ జానకం వింటుందేమోనని అటు ఇటు చూసి, మంచి మొగుడొస్తాడట, తన చేతులు కూడా చూసుకుంటూ సిగ్గుపడుతూ రహస్యంగా చెప్పిన కుసుమను చూసి వెన్నెలకు నవ్వాగలేదు. అలాగా, పొద్దున్నే ఆకురుబ్బిన వీరమ్మ చేయి కూడా ఇలాగే పండింది. మరి వాళ్ళ ఆయన రోజు తాగొచ్చి కొడతాడట కదా అని చెప్పి మళ్ళీ నవ్వుతున్న వెన్నెల్ని చూసి కుసుమకు కోపం వచ్చేసింది. ఛా, నీకు అసలేం తెలీదు, నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అంటూ చెంగుతో చేతులు తుడుచుకుంటూ మూతి 30 వంకర్లు తిప్పి ఇంటికెళ్ళిపోయింది. కుసుమ కోపం తాటాకు మంటలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందని తెలిసిన వెన్నెల నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. అమ్మాయి చెయ్యి ఎంత బాగా పండిందో చూడండి అంటూ అమ్మమ్మ తన చేతులకు నూనె రాసి తాతయ్యకి చూపించి ముచ్చట పడుతుంటే వెన్నెల కళ్ళు చిన్నగా చెమర్చాయి. తను ఎలా ఉన్నా ఏం చేసినా ఏ రోజు ఎవరూ ముచ్చటపడి ఒక మెచ్చుకోలు మాట కూడా మాట్లాడడం తెలిసాక ఆశించడం కూడా మర్చిపోయింది వెన్నెల. అలాంటిది ఈ రోజు జానకమ్మ తను చూసి ముచ్చటపడుతుంటే ఆ కాస్తకే వెన్నెల గుండె నిండిపోయింది. ముంబై మహానగరంలో సాయంత్రం ట్రాఫిక్తో కిక్కిరిసిపోయిన రోడ్డు మీద విసిగ్గా కారు నడుపుతున్నాడు రిషి. పక్కనే 1 ఏడాది బాబు నొల్లో పెట్టుకుని కూర్చున్న శ్రావ్య రిషికేస్ చూసి చిన్నగా నవ్వింది. ఈ ట్రాఫిక్ చూస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుందా అని అడిగిన శ్రావ్యను చూసి భుజాలు ఎగరేశాడు. ఏం చేయాలో ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నాను శ్రావ్య అని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు రిషి. ఇంకో 4 రోజులు టైం ఉంది కదా, అప్పటిదాకా ఆలోచించుకో, ఆ తర్వాత నీకేం చేయాలని తోస్తే అదే చెయ్యి చాలా తేలిగ్గా చెప్పి కారు దిగింది శ్రావ్య. కమ్ స్వీటీ అంటూ శ్రావ్య చేతులను పాపనందుకుని ఆమెతో పాటు కలిసి 7th ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు రిషి. నీరజ్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడు అంటూ వెళ్ళి వేడిగా టీ కలుపుకొచ్చి సోఫాలో కూర్చుని స్వీటీని ఆడిస్తున్న రిషికిచ్చి తను టీ సిప్ చేస్తూ కూర్చుంది. ఇంతకీ టొరంటో విశేషాలేం చెప్పలేదు నవ్వుతూ అడిగింది. ప్రతిరోజు నీతో నెట్లో చాటింగ్ చేస్తూనే ఉన్నాను కదా, ఈ కొత్తగా చెప్పడానికి ఏముంటాయి అంటూ టీ కప్ కడిగి కిచెన్లో పెట్టొచ్చాడు రిషి. ఇంటి పని బాగానే చేస్తున్నావు, కానీ ఇంతకు అమ్మాయి సంగతి ఏంటి, అక్కడ ఎవరినైనా చూసుకున్నావా సూటిగా అడిగింది శ్రావ్య. నేను ఇలా హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదా అని నవ్వేసిన రిషిని చూసి, నేను నీలాగే అనుకునేదాన్ని, కానీ ఏమైంది, నీరజ్తో లవ్లో పడిపోయాను. నీకన్నా 2 ఏళ్ళు చిన్నదాన్నైనా నీకన్నా ముందు పెళ్లి చేసుకుని అమ్మను కూడా అయిపోయాను. ఇప్పుడు మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా. అందుకే నీ నోటీస్లో ఎవరూ లేకపోతే ఒకసారి తేజుని చూడమని చెప్తున్నాను. తన ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయి రిష్కి బాగా సూట్ అవుతుందని ఆమెను ఒకసారి కలవమని శ్రావ్య మరీ మరీ అడుగుతుంటే, పెళ్లికి ముందు ఆకర్షణ, పెళ్ళైన కొత్తలో ప్రేమ అందరిలోనూ ఉంటుంది. కానీ 1-2 ఏళ్ళయ్యాక అవి ఆటోమేటిక్గా తగ్గిపోయి ఎదుటి వాళ్ళలో లోపాలు కనబడడం మొదలైన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. అప్పుడు గొడవలు చిరాకులు పడుతూ పెళ్ళెందుకు చేసుకున్నామా అని బాధపడుతూ బతకడం నా వల్ల కాదు. అందుకే నా అభిప్రాయాలకు సరిపోయే అమ్మాయిని నేనే చూసుకుంటాను. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు రిషి. రిషి, నువ్వు అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, కానీ తేజుని ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది. తను లేకుండా ఇన్ని రోజులు ఎలా గడిపానా అని నీకే అనిపిస్తుంది అంటూ తనని ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్న శ్రావ్యకి కొద్దిగా భావుకత్వం కూడా ఉందని రిషికి బాగా తెలుసు కాబట్టి నవ్వుకుంటూ, ఇన్ని రోజులు కాదు, ఇక ముందు రోజులు ఎలా గడపాలో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. మామ్ డాడ్ ఇద్దరు నేను ఎలాగో ఖాళీగానే ఉన్నానని మన ఊరెళ్ళి ఆ ల్యాండ్స్ విషయం సెటిల్ చేసుకుని రమ్మంటున్నారు.
ఇప్పుడదో తలనొప్పి నాకు అంటూ లేచి ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు. ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా పనిచేస్తున్న అమ్మా నాన్నలు మురళీ సుగుణ ఇద్దరు ఎప్పుడూ బిజీయే. ఇన్నాళ్ల తర్వాత తిని తిరిగొచ్చినా తనతో మాట్లాడడానికి 10 నిమిషాలు కూడా వాళ్ళకి తీరుకుండదు. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఉన్న ఇద్దరికి క్షణం పడదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల మధ్యలో తను శ్వేత నలిగిపోతూ ఉండేవారు. తామిద్దరూ ఒకేసారి దూరంగా వెళ్ళిపోతే అమ్మా నాన్నల ప్రవర్తనలో కాస్తైనా మార్పు వస్తుందేమోనని ఆశపడి శ్రావ్య పెళ్ళై వెళ్ళిపోగానే తనకి కెనడాలో ఉద్యోగం రావడంతో తను వెళ్ళిపోయాడు. కానీ తన కాంట్రాక్ట్ పీరియడ్ 2 ఏళ్లు పూర్తి చేసుకుని తిరిగి ముంబై వచ్చినా వాళ్లలో ఏ మార్పు రాలేదు. ఇక మీదట వస్తుందని ఆశ కూడా లేదు. ఇక ఇక్కడుండి చేసేదేముంది? ఎలాగో తను ఎక్స్టెండ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఆ ల్యాండ్స్ విషయం సెటిల్ చేసేసి తిరిగి మళ్ళీ కెనడా వెళ్ళిపోవడం మంచిదనుకున్నాడు రిషి. కుసుమ పెళ్లి బట్టలవి కొనడానికి వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఊరెళ్ళవలసి వస్తోందని, తను లేని 4 రోజులు పూల తోటను చూసుకోవడానికి ఎవరైనా నమ్మకమైన మనిషి ఉంటే చెప్పమని రాఘవని అడగడానికి వచ్చాడు శ్రీధర్. ఈ మాత్రానికి మనిషిని వెతకడం ఎందుకురా దండగా, నేనున్నానుగా, నేనే ఆ తోటను చూసుకుంటాలే, నువ్వు నిశ్చింతగా ఊరెళ్ళు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రీధర్ పొలాన్ని చూసుకునే బాధ్యతనంతా తన నెత్తి మీద వేసుకుని శ్రీధర్ని పంపించిన రాఘవని చూసి, మీకు అసలే గుండె పెరిగింది, జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పినా వినకుండా ఇలా అందరి పనులు నెత్తి మీద వేసుకుంటే ఎలా అండి? ఈ వయసులో అలా తెల్లారగట్టే చీకట్లో మీరొక్కరే అంత దూరం నడుచుకుంటే ఎలా వెళ్తారు? ఎప్పుడూ లేనిది ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూ జానకమ్మ కాస్త విసుక్కుంది. అవేం మాటలే, వాడేమైనా పరాయివాడా? మన శ్రీధరేగా. పాపం వాడికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అయినా అలా రోజు పొద్దున్నే నడవడం గుండెకి చాలా మంచిది కూడాను అంటూ జానకమ్మ నోరు మూయించి మర్నాడు పొద్దున్నే అలారం పెట్టుకుని మరీ నిద్రలేచి పొలానికి బయలుదేరాడు రాఘవ. తాతయ్య, మీకు తోడుగా నేను కూడా వస్తాను అంటూ 70 ఏళ్లు దాటిన తాతయ్య ఒక్కరు ఆ చీకట్లో వెళ్తున్నారని జాలిపడి ఆయన కూడా వెళ్ళడం మొదలుపెట్టింది వెన్నెల. తెల్లవారకు ముందే నిద్రలేచి ఆ చిరుచలిలో ముడుచుకుంటూ రాత్రి కురిసిన మంచు బిందువులతో తడితడిగా ఉన్న మెత్తని పచ్చిగట్ల మీద నడుచుకుంటూ తాతయ్యతో కలిసి శ్రీధర్ ఫామ్కి వెళ్లడం వెన్నెలకి చాలా నచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో శ్రీధర్ పెంచుతున్న పూలకి మంచి డిమాండ్ ఏర్పడింది. అప్పుడప్పుడే అరవిరుస్తున్న పువ్వుల్ని జాగ్రత్తగా కోసి అవి నలిగిపోకుండా ప్రతి పువ్వుని సున్నితంగా ప్యాకింగ్ చేసే వరకు అన్ని పనులు అలవాటైన పని వాళ్ళు చేసుకుని పోతారు. రాఘవ్ గారి పని వెళ్ళక్కడ కూర్చోవడమే. కానీ ఆయన వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు పనంతా సక్రమంగా జరుగుతుందో లేదో పరిశీలిస్తూ పనివాళ్లతో కబుర్లు చెప్తూ తన వయసు మర్చిపోయి పనిచేస్తున్న తాతయ్యని చూస్తుంటే ఎప్పుడూ తన చుట్టూ గిరిగీసుకుని బతికే మనుషుల్నే చూసిన వెన్నెలకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. పెంచి పెద్ద చేసిన పిల్లలకి దూరంగా వృద్ధాప్యంలో ఉన్నామన్న భావన మనసులో దాచుకుని ఒకరికొకరు తోడుగా జీవితాన్ని గడుపుతున్న అమ్మమ్మ తాతయ్య. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కూడా తనకున్న విద్య 10 మందికి పంచాలని తాపత్రయపడే కుసుమ తండ్రి రామచంద్రం, తను అనుకున్న ఆశయాలు సాధించాలని అహర్నిశలు కష్టపడే శ్రీధర్, తమలో అంతర్లీనంగా ఉన్న సమస్యలను పక్కన పెట్టి శాంతంగా సంతోషంగా జీవించే అక్కడ మనుషుల మనస్తత్వాలు చూస్తుంటే అందులో ఉన్న జీవితపు విలువలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. గతుకులతో నిండి గుంటలు పడ్డ మట్టి రోడ్డు మీద పడుతూ లేస్తూ మెల్లగా ప్రయాణం చేస్తున్న రిషికి టాక్సీ కుదుపులు అసహనం కలిగిస్తున్నాయి. ఈ పల్లెటూర్లు ఎప్పటికి డెవలప్ అవుతాయో అనుకుంటూ విసుగ్గా టైం చూసుకున్నాడు. ముంబైలో ఫ్లైట్ ఎక్కిన 2 గంటల్లో విజయవాడలో దిగిపోయాడు. కానీ అక్కడి నుంచి 100 కిలోమీటర్లు రావడానికి 3 గంటలపైనే పట్టేసింది అనుకుంటూ ఉండగానే టాక్సీ ఊరు మలుపు తిరిగి రిషి చెప్పిన ఇంటి ముందు ఆగింది. అబ్బాయి గారు వచ్చేశారు అంటూ ఒక పనివాడు టాక్సీ చూడగానే గబగబా వచ్చి సామాన్లు దింపి లోపలికి పట్టుకెళ్లడంతో రిషి కూడా అతని వెనకే లోపలికి నడిచాడు. విశాలమైన ప్రాంగణంలో ప్రహారీ గోడను ఆనుకుని వేసిన పెద్ద పెద్ద చెట్లు, వాటి మధ్యలో కొద్దిగా కళ తప్పిన టీవీగా నిలబడ్డ 2 అంతస్తుల మేడను చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు రిషి. తాతయ్య ఉన్నప్పుడు కనీసం సెలవుల్లో అయినా అందరూ వచ్చి వెళ్తుండేవారు. ఆయన పోయాక మీరు కానీ మీ అత్తలు కానీ ఎవరిటికేసి రావడమే మానేశారు బాబు అంటూ పాలేరు అంజయ్య భార్య సుబ్బమ్మ మంచినీళ్ళు పట్టుకొచ్చింది. అవును, తాతయ్య ఉన్నప్పుడు సెలవుల్లో అందరూ ఇక్కడికి వచ్చి కలుసుకునేవాళ్ళం. ఆయన పోయాక మేమందరం కలుసుకోవడం కూడా బాగా తగ్గిపోయింది. ఏదో పెళ్ళో ఫంక్షన్ ఉంటే తప్ప ఎవరు ఎక్కడికి కదలరు. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. లైఫ్ చాలా రొటీన్గా మారిపోయింది. తాతయ్య ఉన్నప్పుడు తామంతా సెలవులకు వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎంత సందడిగా ఉండేదో, తామంతా కలిసి ఎంత అల్లరి చేసేవాళ్ళో గుర్తుకొచ్చింది రిషికి. తాతయ్య గది శుభ్రం చేయించి మీరుండడానికి ఏర్పాటు చేయించాను, రండి బాబు అని అంజయ్ పిలవడంతో రిషి లేచి నెమ్మదిగా తాతయ్య గదిలోకి వెళ్ళాడు. తాతయ్య పోయిన తర్వాత మొదటిసారిగా ఇంటికి రావడంతో ఆయన జ్ఞాపకాలతో మనసు బరువుగా మారిపోయింది. విశాలమైన దక్షిణం గది, పెద్ద పెద్ద కిటికీలన్నీ తెరిచుండడం వల్ల కాబోలు చల్లటి గాలి తెరలుగా గదిలోకి ప్రవేశిస్తోంది. 4 మనుషులు పట్టేంత విశాలమైన పందిరి మంచం, దాని మీద పరిచిన మెత్తటి బూరుగుదూది పరుపు, వాటి మీద వేసిన తెల్లటి దుప్పటి, అవన్నీ చూస్తుంటే తాతయ్య ఇంకా ఆ గదిలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక పక్క గోడకి బిగించి అద్దాల తలుపులు బిగించున్న పెద్ద అలమార నిండా కనిపిస్తున్న పుస్తకాలతో పెద్ద లైబ్రరీ, మరో పక్క నగిశీలు చెక్కిన చెక్క బీరువా, కిటికీ ముందు వేసున్న పెద్ద వాలు కుర్చీ,
తాతయ్య లేకపోయినా ఆయన వస్తువులన్నీ ఎక్కడొక్కడ భద్రంగా బదిలిపరుచున్నాయి. బాబు, ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు, స్నానం చేసేస్తే భోజనం వడ్డించేస్తాను అంటూ అంజయ్య వచ్చి చెప్పడంతో ఆలోచనల నుంచి తేరుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు రిషి. సుబ్బమ్మ వడ్డించిన వేడివేడి భోజనం తిన్నాక ప్రయాణ బడలకు తెలిసింది రిషికి. కిటికీల్లోంచి వస్తున్న గాలి ఏసీ గాలి కన్నా చల్లగా, అంతకు మించి మత్తుగా ఏవేవో పూల సువాసనలు వెంట పెట్టుకుని ఆహ్లాదకరంగా వీస్తుంటే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. రాత్రి తొందరగా పడుకోవడం వల్లనేమో ఎప్పుడూ లేనిది తెల్లవారుతుండగా పక్షుల కోవుకోలకు మేలుకు వచ్చింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చి బయటికి చూసిన రిషికి రాత్రి వచ్చిన పూలవాసనలు ఎక్కడవో అర్థమైంది. తాతయ్య గది కిటికీ పక్కన వేసిన మల్లెజాజి పందిళ్ళు, కిటికీ మీద పాకుతున్న మాలతీలత కనిపించి ఇవన్నీ ఇంకేలాగే ఉన్నాయా? తాతయ్య ఉన్నప్పుడు ఎలా ఉండేదో, ఆయన లేకపోయినా కూడా అలాగే ఆంటీని కాపాడుతున్న అంజయ్యని మనసులోనే అభినందించాడు. బంగారం లాంటి భూములు. తాతయ్య గారికి అవంటే వల్లమాలిన అభిమానం. వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నామంటూ రిషి తను వచ్చిన పని గురించి చెప్పగానే అంజయ్య చాలా బాధపడ్డాడు. అంజయ్యకి సుబ్బమ్మకి ఆ ఇంటితో ఉన్న అనుబంధం రిషికి కూడా బాగా తెలుసు. అంజయ్య చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పాలేరుగా పనిచేసేవాడు. తాతయ్య 3 పిల్లలకి పెళ్ళయి ఉద్యోగాలు వచ్చి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాక అంజయ్యకు సుబ్బమ్మనిచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లోనే వాళ్ళకి తోడుగా ఉంచుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే నానమ్మ కన్నుమూయడం, అప్పటికే వృద్ధుడై ఒంటరిగా మిగిలిన తాతయ్యకి సహాయంగా ఉంటూ సుబ్బమ్మ అంజయ్య ఆయన చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. 2 ఏళ్ల క్రితం తాతయ్య పోయే వరకు ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ తర్వాత కూడా అలాగే ఆ ఇంటినే నమ్ముకుని ఉండిపోయారు. పొలాలు బేరానుకున్నాయని తెలిస్తే కొనడానికి చాలా మంది వస్తారు బాబు, కానీ ఏదో ఒక వంక చెప్పి రేటు తగ్గించాలని చూస్తారు. అన్ని జాగ్రత్తగా చూసుకుని అమ్మకం పెట్టాలి అంటూ అంజయ్య పెద్దరికంతో తనకు తోచిన సలహాలిస్తూ అక్కడ సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. మాస్టర్ గారి అబ్బాయి కూడా మన దగ్గరే 5 ఎకరాలు తీసుకుని అవేవో పూల తోటలేశాడు. అదెక్కడో ఏదో దేశంలో పెరిగే పూలంట, ఇక్కడెక్కడ అసలు పెరగవంట. కానీ మన పొలంలో ఇలా వేగానే అలా పెరిగిపోయి పూలు విరగబూసేస్తున్నాయి. అవన్నీ పట్నం తోలేస్తున్నాడు. అలాంటి భూములు చవగ్గా కొట్టేయడానికి అందరూ తయారైపోతారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్ గారి అబ్బాయి అంటే శ్రీధరే కదూ? అంజయ్ చెప్పేదంతా వింటున్న రిషి ఆశ్చర్యంగా అడిగాడు. శ్రీధర్ తనకి బాగా పరిచయమే. చిన్నప్పుడు ఈ ఊరొచ్చినప్పుడు తమంతా కలిసి ఆడుకునేవాళ్ళు. ఆ తరువాత ఏదో మంచి చదివే చదువుతున్నాడని కూడా విన్నాడు. అతనెందుకు వ్యవసాయం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆ బాబే. ఈ ఊరిని ఏదో బాగు చేసేయాలని ఆ బాబా ఆశ. సెలవులు వస్తే చాలు స్కూల్ పిల్లలందరినీ పెట్టుకుని ఊరంతా చెట్లు నాటిస్తాడు. వర్షాలు వస్తే నీళ్లు నిలవుంటాయని చెప్పి ఆ కొండవాగు దగ్గర అదేదో చెక్ డ్యామ్లంట, వాటిని కట్టిస్తాడు. ఇంకా అలాగే ఏవో చాలా పనులు చేస్తుంటాడు అంటూ శ్రీధర్ గురించి చాలాసేపు చెప్పాడు. రియల్లీ? నేను వెళ్ళి శ్రీధర్ని ఒకసారి కలిసి వస్తాను అంటూ అంజయ్ చెప్పింది విన్నాక అప్పటికప్పుడే వెళ్ళి శ్రీధర్ని అభినందించి రావాలనిపించి వెంటనే లేచి బయలుదేరాడు రిషి. ఆ టైంలో శ్రీధర్ పూల తోటలో ఉంటాడని అంజయ్ చెప్పడంతో సరాసరి అటే వెళ్ళిపోయాడు. దూరంగా తెల్లగా రేగులు కనిపిస్తున్నాయి కదండి, అదే శ్రీధర్ గారి పొలం. దారిలో పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు చూపించిన వైపు నడుస్తూ శ్రీధర్ని చూసి చాలా రోజులైంది, గుర్తుపడతాడా అనుకుంటూ ఫామ్ దగ్గరకు వచ్చి కంచెకు అడ్డంగా పెట్టున్న చిన్న చెక్క గేటు తీసుకుని లోపలికి వెళ్ళిన రిషికి తను మరేదో లోకంలోకి వచ్చినట్టు అనిపించింది. తెల్లని కాంతి ప్రసరిస్తున్న ఆ షెడ్స్ లోపల రకరకాల రంగుల్లో బారులు తీర వెరబూసిన జర్బరా పూల మధ్యలో 5-6 పనివాళ్లు పూలు కోస్తుంటే మరో పక్క ఇంకో 4 ఆ పూలకు ప్లాస్టిక్ కవర్స్ వేస్తూ వాటిని ప్యాక్ చేస్తూ కనిపించారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి అంటూ ఎవరో అడగడంతో శ్రీధర్ కోసం చూస్తున్న రిషి పక్కకు తిరిగి చూశాడు. అప్పుడప్పుడే అరవిరుస్తున్న పువ్వులను కోయించి అవి నలిగిపోకుండా జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకుని వస్తున్న వెన్నెలని, ఆమె చేతిలో ఉన్న పువ్వుల్ని, ఆమె పలకరించిన తీరుని ఆశ్చర్యంగా చూస్తూ శ్రీధర్ ఉన్నాడా అని అడిగాడు. సారీ, శ్రీధర్ ఊర్లో లేరు. మీరు వచ్చిన పని చెప్పండి, పర్వాలేదు. దాదాపు ప్రతిరోజు పూల కోసం మార్కెట్ నుంచి ఎవరో ఒకరు రావడంతో రిషి కూడా అలాగే వచ్చాడనుకుని అడిగింది వెన్నెల. జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని చాలా పొలైట్గా మాట్లాడుతూ అక్కడ పనిచేస్తున్న వెన్నెలను చూస్తుంటే ఇండియాలో పల్లెటూళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయాయని అనుకుంటూ రిషి ఓకే, నో ప్రాబ్లం, మీరు పని చూసుకోండి అంటూ చాలా స్వతంత్రంగా ఆ పూల తోటంతా చూడడం మొదలుపెట్టాడు. ఎవరో అర్థం కాక తాతయ్య కోసం అటు ఇటు చూసింది కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈలోగా మార్కెట్ నుంచి ఎవరో రావడంతో రంగుల్ని బట్టి సైజుల్ని బట్టి పువ్వుల్ని విడదీసి ప్యాకింగ్ చేయించి లెక్క చూసి వాటిని అప్పగించే పని తగిలింది. ఈ 4 రోజుల నుంచి తాతయ్య వెనక తిరుగుతున్న వెన్నెలకు కూడా ఆ పనులన్నీ అలవాటైపోయాయి. మార్వలెస్. ఇండియాలోనే రేర్గా కనిపించే ఈ ఫ్లవర్స్ని ఇక్కడ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీధర్ లేకపోయినా ఈ ఫామ్ని ఇంత బాగా రన్ చేస్తున్నారంటే యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఫామ్ అంతా చూసొచ్చి వెన్నెలను అభినందించాడు రిషి. ఇంతకీ మీరు? వెంటనే మళ్ళీ అడిగింది. ఐఎమ్ రిషి. శ్రీధర్ వస్తే ఒకసారి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. చల్లటిగాలు రివ్వును కొడుతుంటే రిషి ఒక్కడే డాబా మీద ఒంటరిగా తిరుగుతున్నాడు. చల్లని వెన్నెలిస్తున్న ఆహ్లాదకరమైన కాంతిని అనుభవిస్తుంటే ఆ అనుభూతిని వదిలి కిందకి వెళ్లాలనిపించలేదు.
ఆ సమయంలోనే శ్రావ్య ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావు రిషి? ఆ పల్లెటూరులో ఏమీ తోచదని గోల పెడుతూ వెళ్ళావు కదా అని అడుగుతోంది. ప్రస్తుతం కొబ్బరి చెట్ల ఆకుల్లోంచి కనిపిస్తున్న చందమామని చూస్తూ టైంపాస్ చేస్తున్నాను నవ్వుతూ చెప్పాడు. అలా చందమామని చుక్కల్ని చూసుకుంటూ కూర్చుంటే ఏం లాభం? అదే ఓ చక్కటి పల్లెటూరు అమ్మాయిని చూసుకుంటూ టైంపాస్ చేస్తే అక్కడికి వెళ్ళినందుకు 2 పనులు ఒకేసారి అయిపోతాయి అని శ్రావ్య చిలిపిగా చెప్పడంతో, గాడ్ మళ్ళీ మొదలెట్టావా? అయినా ఇక్కడ పల్లెటూరు అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోయారు. మీ మెట్రో సిటీస్ అమ్మాయిలతో పోటీకి వచ్చేస్తున్నారు తెలుసా అంటూ ఆ రోజు పొద్దున శ్రీధర్ తోటలో పనిచేస్తూ కనిపించిన వెన్నెల గురించి చెప్పాడు. పోనీలే, ఇలా అయినా ఓ అమ్మాయినంటూ చూసావు. ఇంతకా అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? తను చెప్పేది వినకుండా తన్నే ఆట పట్టించడం మొదలుపెట్టిన శ్రావ్యతో ఇదంతా చెప్పడం తందే తప్పనుకుంటూ ఫోన్ పెట్టేసి కిందకు వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.